హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కాజీ కార్నర్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు సింపుల్గా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం కడాయిలో కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని షాజీరా, చెక్క, లవంగం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 2-3 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్స్లోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మష్రూమ్స్ త్వరగా మగ్గుతాయి. అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడే కొత్తిమీర వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం కారం. గ్రేవీ కోసం నేను టొమాటో, ఆనియన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ ప్యూరీ కూడా దాంట్లో వేసుకొని టొమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మూత పెట్టి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించిన తర్వాత మన గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం గరం మసాలా వేసి ఒక 2 minutes బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత ఒకసారి కలిపి కొంచెం పాలు పోసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఫ్రెష్ క్రీమ్ అంటే ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్గా కసూరి మేతి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే మన వేడివేడి మష్రూమ్ కర్రీ రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్